హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి ఇంతకు ముందు నేను మిషన్ మీద చేసిన వర్క్స్ అనమాట. నా బ్లౌజెస్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. కొన్ని బ్లౌజెస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మిషన్ ఎంబ్రాయిడరీ గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, అంటే క్లాసెస్ చెప్పమని చెప్పేసి. సో ముందు వీడియోస్లో క్లాసెస్ చెప్దామని అనుకుంటున్నాను. నేను ట్రై చేసి నేను బ్లౌజెస్ మీద కుట్టుకుంటున్నాను, అవి వీడియోస్ చేస్తున్నాను కదా అనుకున్నాను. కానీ నా వీడియోస్ చూసి చాలామంది మిషన్ కూడా కొనుక్కున్నారు. నాకు కామెంట్లో పెడుతూనే ఉంటారు. నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ పెట్టినా కూడా నాకు మిషన్ గురించి ఎక్కువ కామెంట్స్ వస్తాయి. సో అందుకనే క్లాసెస్ చెప్పాలి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా కొనుక్కున్న వాళ్ళకి. అందుకని చెప్పేసి క్లాసెస్ లాగా చెప్దామని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇప్పుడైతే నేను బ్లౌజెస్ చూపిస్తాను చూడండి. మొత్తం మిషన్ మీద చేసిన బ్లౌజెస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా. ఇంకొక వీడియో చేస్తాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇంతకు ముందు చూసారు మీరు. ఇది నెక్ డిజైను, అంటే కట్ వర్క్ డిజైన్ అనమాట. ఇది మిషన్ మీద చేసిందే కట్ వర్క్ డిజైను. నెక్ పార్ట్ మాత్రం ఇలా చేశాను. చాలా ఈజీ డిజైన్ అనమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే చాలా టైం పడుతుంది కదా, మిషన్ ఎంబ్రాయిడరీ అలా కాదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా స్పీడ్గా అయిపోద్ది అనమాట. నెక్ పార్ట్ ఇలా వేసాను, ఫ్రంట్ నెక్లో కూడా వేసాను. హ్యాండ్స్కి నార్మల్గా బ్లౌజ్ క్లాత్ వేసాను అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటి నెక్స్ట్ బ్లౌజు. ఇది చెక్స్ డిజైను, ఇది కూడా కట్ వర్క్ డిజైన్ అనమాట. ఇది ఇందులో ఆరెంజ్ కలర్ క్లాత్ వచ్చింది లోపల. ఇదిగోండి కట్ వర్క్ డిజైన్. ఇది మిర్రర్స్ వచ్చాయి, మిర్రర్స్ వేసాను. ఇవి హ్యాండ్తో వేసిన మిర్రర్స్ అనమాట, గొలుసు కుట్టుతో వేసిన మిర్రర్స్. నెక్ రౌండ్ అంతా కూడా ఇక్కడ లేయర్స్ వేసేసాను సింపుల్గా. ఈ హ్యాండ్స్కేమో శారీలో వచ్చిన బార్డర్ ఇక్కడ వేసాను అనమాట. ఫ్రంట్ పార్ట్లో ఏమీ వేయలేదు, సింపుల్గా వదిలేసాను. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ బ్లౌజు ఇది ఇంతకు ముందు చూసారు. ఇది వర్క్ చేసినప్పుడు గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలరు, దీని మీద ఫ్లవర్స్ వేసాను. జదోసి కూడా వేసాను మధ్యలో మిడిల్లో, కనిపిస్తుందా? ఇది మొత్తం ఇక్కడ కుందన్స్ అన్నీ స్టిక్ చేసి జర్దోసి వేసాను చూడండి మిడిల్ పార్ట్లో. హ్యాండ్స్కి అయితే సింపుల్గా బార్డర్ మాత్రమే వేసాను. హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వరకు వేసాను. సేమ్ డిజైన్ కంటిన్యూ అనమాట. మనకి కావాలంటే హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు, ఫుల్ డిజైన్లా కూడా వేసుకున్న చాలా బాగుంటుంది హెవీగా. నెక్స్ట్ బ్లౌజు ఇది మిర్రర్ వర్క్, ఇది హ్యాండ్ వర్క్ మిర్రర్ వర్క్ అనమాట. ఇది చూసే ఉంటారు మీరు వీడియో, ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఈజీ డిజైన్. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నేను మిషన్తో వేసాను పికాక్స్ చూడండి. హ్యాండ్స్ కూడా పికాక్స్ వేసాను. ఇది మిషన్తో వేసిందే. ఇక్కడ మిర్రర్ మాత్రం హ్యాండ్తో కుట్టిని. ఈ జదోసి కూడా హ్యాండ్తో కుట్టినవి అనమాట. ఈ పికాక్ డిజైన్ మొత్తం నెక్ రౌండ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ అయితే సేమ్ హ్యాండ్ వర్క్ అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ మిక్స్ అయ్యింది. ఇది నెక్ డిజైన్ ఏమో హ్యాండ్ వర్క్. ఇవి కూడా వీడియో ఉంది ఫ్రెండ్స్, వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే బ్లౌజు కలర్స్ని బట్టి పెట్టి లింక్స్ ఇస్తాను చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి చెక్స్ డిజైన్, ఇది మిషన్ మీద చేసింది చూడండి. చెక్స్ డిజైను
ఇదైతే ఆరి వర్క్లోనే చేస్తారు కదా ఎక్కువగా చెక్స్ డిజైన్. ఎంత హెవీ వర్క్ మనం మిషన్ మీద ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి 2 కలర్స్ వచ్చినాయి అనమాట. అంటే ఇటువంటివి హెవీ శారీస్ మీదకి చాలా బాగుంటాయి. అంటే శారీ సింపుల్గా కట్టుకున్న బ్లౌజ్ హెవీగా ఉందంటే చాలా లుక్ చేంజ్ అయిపోతుంది కదా. సో ఇలా వేసాను అనమాట. చూడండి హ్యాండ్స్ చివరన చూడండి అండ్ మల్టీ కలర్స్తో వర్క్ చేశాను. ఇది ఏమిటంటే పానీ వర్క్. ఇది పానీ వర్క్ కూడా వీడియో చేశాను. పానీ వర్క్ కూడా చాలా ఇప్పుడు సింపుల్గా వేయాలి అంటే ఈ చెక్స్లో ఈ పానీ వర్క్ కూడా వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. మొత్తం ఫుల్ బ్లౌజ్లా కూడా చేసుకోవచ్చు ఇదే వర్క్. నేనైతే హ్యాండ్స్కి మాత్రమే వేసాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్. చాలా బాగుంటుంది. ఇది డైలీ వేర్ కూడా నేను యూస్ చేసేస్తాను. ఇది చాలా సింపుల్ డిజైన్. ఇది క్లాతే కాటన్ అన్నమాట. కాటన్ క్లాత్ మీద నేను ఇలా వేసాను. బ్లౌజ్ పీసు 100 రూపీస్. ఇది దీన్ని సపరేట్గా తీసుకుని వేరే శారీస్ మీదకైనా మ్యాచ్ అవుతుందని చెప్పేసి అన్ని కలర్స్ యూస్ చేసి మిర్రర్ వర్క్ చేశాను. ఈ మిర్రర్స్ ఏమో హ్యాండ్తో కుట్టినవి. ఈ మిర్రర్స్ అంటే మిర్రర్ ఫ్రేమ్స్ ఇవి. ఇదంతా కూడా మిషన్ వర్క్. బ్లాక్ కలర్ బార్డర్ వేసి ఈ మిడిల్లో చిన్న పూసలు వేసాను, వైట్ పూసలు. ఈ నెక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అనమాట. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వరకు వేసాను. చూడండి మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి. ఇది కూడా మిర్రర్ వర్క్. ఇది మొత్తం నెక్ పార్ట్ అంతా ఇలాగా చాలా సింపుల్ డిజైన్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ వర్క్. చాలా బాగుంటుంది. ఇది ఇంకా వీడియో చేయలేదు, చేద్దాం అనుకుంటున్నాను. ఈ మిర్రర్స్ ఏమో హ్యాండ్తో వేసినవి ఫ్రేమ్స్ అనమాట. మిర్రర్ ఫ్రేమ్స్ మనకి కావాలంటే బయట కూడా దొరుకుతాయి మిర్రర్ ఫ్రేమ్స్. కానీ మనం కుట్టుకుంటేనే బాగుంటాయి మిర్రర్ ఫ్రేమ్స్. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇక్కడ వరకు ఇలా వేసాను. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఏ శారీకైనా మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి. ఇది కూడా వీడియో ఉంది, దీని లింక్ కూడా ఇస్తాను. మ్యాంగో బుట్టి డిజైన్ అనమాట. ఇక్కడ పర్ల్స్ అవి వేసాను మధ్యలో. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా నీట్గా. ఇంత హెవీ డిజైన్స్ మనం ఈజీగా జిగ్జాగ్ మిషన్ మీద ఈజీగా వేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి నేను హ్యాండ్ వర్క్ చేశాను అనమాట. ఇది మిషన్ వర్క్ కాదు, హ్యాండ్ వర్క్. ఇది కూడా చాలా ఈజీ డిజైన్. కట్ వర్క్. ఇది కూడా వీడియో ఉంది. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వరకు వేసాను. ఇక్కడ పర్ల్స్ ఉన్నాయండి, పర్ల్స్ వేసాను. ఈ నెక్ పార్ట్లో ఈ మిడిల్లో చూడండి పర్ల్స్ వేసాను. ఇక్కడ ఓన్లీ ఒక పక్కన మాత్రమే పెద్ద మ్యాంగో బుట్టి డిజైన్ వేసాను. ఓకేనా. సో నెక్స్ట్ బ్లౌజ్ ఇదిగోండి. ఇది నెక్ డిజైను. ఇంతకుముందు చాలామంది నన్ను అడిగారు ఈ డిజైన్ వేయమని చెప్పేసి వేశాను. చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇంత హెవీ డిజైన్ కూడా. ఇందులో నేను కుందన్స్ అవి స్టిక్ చేశాను. ఈ హ్యాండ్కి సపరేట్ వీడియో చేశాను అనమాట. హ్యాండ్స్కి సపరేట్ వీడియో చేశాను. ఇది కూడా చెక్స్ డిజైను. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే
శారీలో డబల్ కలర్ ఉన్న వాటికి ఇటువంటి చెక్స్ డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫుల్ హెవీ డిజైన్ కూడా వేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఇలా వేసాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, డార్క్ గ్రీన్ కలర్, దీని మీద పింక్ కలర్తో మిర్రర్స్ వేసాను. ఈ మిర్రర్స్ ఏమో హ్యాండ్తోనే స్టిచ్ చేశాను, చిన్న సైజు మిర్రర్స్ అన్నమాట ఇవి. ఈ మిడిల్లో ఇది బోట్ నెక్ లాగా వస్తుంది, నెక్ ఫ్రంట్ డీప్ నెక్కే, బ్యాక్ సైడ్ మాత్రం కీ హోల్ పెట్టాను. ఇది టాసల్స్ కూడా నేను హ్యాండ్తో చేశాను. వీటికి కూడా ఒక సపరేట్ వీడియో ఉంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటివి ప్యాచెస్ కూడా. చూసారా, హ్యాండ్స్కి అయితే బోర్డర్ లాగా వేసాను, ఇలాగా చెక్స్ లాగా. చూసారా, కొన్ని బ్లౌజెస్ నేను వేసుకుని వీడియోస్లో కనిపించాను, కొన్ని అయితే లేదు, ఇంకా లేదు. నెక్స్ట్ బ్లౌజ్ ఇదిగోండి, గ్రీన్ కలరు. ఇది ఇంతకుముందు నేను చూపించానండి, ఈ వర్క్ కూడా ఎలా చేయాలి అన్నది చూపించాను. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ పర్ల్స్ వేసాను, ఇంతకుముందు చూపించాను చూడండి, బ్లౌజ్ చూపిస్తాను. ఇది సేమ్ డిజైన్ అన్నమాట. చూసారా, సేమ్, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం నేను సపరేట్గా చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ ఇది కాసు వర్క్ బ్లౌజు, మిషన్ ఎంబ్రాయిడరీలో కాసు వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ కాసులన్నీ హ్యాండ్స్తో స్టిచ్ చేసినవి, హ్యాండ్తో. నెక్ డిజైన్ చూసారా, చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎంత హెవీ డిజైన్ అనమాట, ఎంత హెవీ డిజైన్ అంటే ఈ డిజైన్ కూడా వర్క్ చేసి చూపించండి అని చెప్పేసి చాలామంది అడిగారు నన్ను. ఇంకా చేయలేదండి, చెయ్యాలి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వేసాను. ఇది కట్ వర్క్ డిజైన్, ఇది మిషన్ మీద వేసిందే కట్ వర్క్. ఈ బీడ్స్ అవి నేను హ్యాండ్తో స్టిచ్ చేసినవి. ఈ హ్యాండ్స్కి అక్కడక్కడ కాసులు వేసాను. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెవీగా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. నేను టాసల్స్ పెట్టాను, ఇవి రెడీమేడ్వి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఫ్రంట్ కూడా ఇలా వేసాను. చాలా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి. ఈ వర్క్ చూసి చాలామంది నన్ను అడిగారు ఈ బ్లౌజ్ మీద డిజైన్ చూపించమని చెప్పేసి. ఈ వీడియో చేయడానికి కోసం నేను ఈ బ్లౌజ్ మీద డిజైన్ వేసాను. అప్పుడు సేమ్ డిజైన్ అన్నమాట, కాకపోతే ఇదే బాగుంటుంది. నేను ఇక్కడ జర్దోసి కూడా వేసాను ఈ ఫ్లవర్స్కి, కానీ ఇందులో ఏమీ వేయలేదు, సింపుల్గా వదిలేసాను నార్మల్గా. ఇది హెవీగా వచ్చిందనమాట, ఇది హెవీగా వేసాను. ఇక్కడ జర్దోసి కుందన్స్ అవి కూడా స్టిక్ చేశాను, అందులో సింపుల్గా వేసేసాను అంతే. ఇక్కడ ప్రిల్స్ డిజైన్ వచ్చింది, ఇక్కడ ప్రిల్స్ డిజైన్ వేసాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వర్క్ ఇలా వేసాను. ఇది కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్. బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయో చూడండి. ఇప్పుడు నేను వేసుకున్న ఈ లాకెట్ చూసారా, ఇది టెర్రకోట పెండెంట్ అనమాట. నేను ఇది కూడా వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి చాలా ట్రెండీగా లుక్ వస్తాయి, గోల్డే కాదు, ఎప్పుడు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు, ఏం కాదు, చాలా బాగుంటుంది. చూడండి, ఈ నెక్ పీస్ లాగా కూడా పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటుంది. నేను వేసుకున్నది కూడా బ్లూయే కదా, ఎంత బాగా అనిపిస్తుంది చూసారా. ఇది మట్టితో
మట్టితో చేసిన పెండెంట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా వచ్చారా, వచ్చే ఉంటారు, వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.